మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనములు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ప్రాణానికి పోషణ. ప్రియులారా, విశ్వాసి జీవిత వికాసానికి, వృద్ధికి అవసరమైన మహా గొప్ప ఆహారపు వనరు దేవుని వాక్యం. ఈ గొప్ప గ్రంథాన్ని మన చేతుల్లో, మన హృదయాల్లో కలిగి ఉండటం ఎంతో విశేషమైన ఆధిక్యత. ప్రియులారా, తమ గిన్నెను ముంచి ప్రతి విధమైన దప్పికను తీర్చుకునేందుకు సరిపోయే సత్యపు ఓట ఇది. ఈ జీవపు కరదీపికను తీసుకొని తనను నమ్మిన వారికి ఆదరణ, ఆపన్న హస్తాన్ని అందించేందుకు పరిశుద్ధాత్మదేవుడు సిద్ధంగా ఉన్నాడని తెలుసుకోగలగడం ఎంతో ధన్యకరం. ప్రియులారా, మనకు ఉచితముగా అనుగ్రహించబడినవి ఏవో తెలుసుకోవడానికి దేవుని వాక్యమే మూలం. దాని రచయితే మన బోధకుడు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినవేవో మనం తెలుసుకోగలం. భక్తి, విశ్వాసాలకు సంబంధించిన రంగాలలో ఈ గ్రంథమే అంతిమ అధికారి అనే విషయాన్ని మనం తృణీకరిస్తే క్రైస్తవ జీవితంలో మనం ఎదగలేం. ప్రియులారా, తండ్రి మనకు ఏమి అనుగ్రహించాడో అనేది మనకు తెలియకపోవడానికి గల కారణాల్లో ఒకటి, ఆయన అనుగ్రహించిన సమృద్ధి అయిన జీవాన్ని వినియోగించుకోవడానికి ఈ ఆపరేటర్స్ మాన్యువల్ అనగా బైబిల్ను మనం చదవకపోవటమే. దేవుడు తన బిడ్డలలో ఒక్కొక్కరిపై ఎంతో ధారాళముగా కుమ్మరించిన దీవెనల మొత్తం ఎంతో తెలియని అజ్ఞానములో మనం ఉన్నాం. ఈ వరంతో దేవుడు మనల్ని దీవించాడని స్వయముగా దేవుని వాక్యమే మనకు సూచిస్తున్నా సరే, దాన్ని తిరస్కరించడానికే మనం మొగ్గు చూపుతాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనములో యేసుప్రభు వారు తండ్రితో ఇలా చెప్పారు, వారికి అనగా శిష్యులకు నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అని. వాస్తవానికి ఈ వాగ్దానాలన్నీ మనవి కూడానని తెలియచెప్పే ప్రధానమైన అధికార పత్రం బైబిల్. ప్రియులారా, దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలను, నియమాలను స్వీకరించడంతోనే మన విశ్వాసపు నడక మొదలవుతుంది. మన అడుగులు తడబడినప్పుడు అది చీవాట్లు వేస్తుంది, తప్పుగా వేసే అడుగులను సరిచేస్తుంది. దాని ఉపదేశాలతో, నీతితో మన ముందడుగులను బలపరుస్తుంది. అది ప్రయోజనకరమైనది. దేవుని బిడ్డలారా, లేఖనాలు పూర్తిగా సంపూర్ణమైనవి. వాటి జ్ఞానాన్ని తెలుసుకునేందుకు మనస్సు పెట్టే ఎవరికైనా వాటి సత్యాన్ని వారికి పూర్తిగా బయలుపరుస్తాయి. దేవుని బిడ్డలారా, మనలో చాలామందికి కావలసింది గొప్ప బయలుపాటు కాదు కానీ ఇప్పటికే మనకు తెలిసిన దానికి విధేయత చూపాలన్న సముఖత. దేవుడు తన జీవవాక్యములో సమృద్ధిగా మనకు అనుగ్రహించిన నడిపింపుకు లోబడేందుకు ఇష్టపడే హృదయాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన మనకు అప్పగించిన ప్రతి సత్కార్యము చేయడానికి మనము సంపూర్ణముగా సిద్ధపడి ఉంటే చూడాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని మనం విందాం, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని వాక్య సత్యాలను మనము ధ్యానం చేస్తూ
వాక్యానుసారముగా జీవిందాం. దేవుని వాక్యమే మన ప్రాణానికి పోషణ కనుక ఆ వాక్యాన్ని కలిగి ఉండడానికి సిద్ధపడదాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ ఆరోగ్యం దయచేయండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించమని, మీ పరలోకపు దీవెనలతో నింపమని తండ్రి, ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తం నుంచి ఆశీర్వదించండి. నీ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.